తప్ప ఏదో ఒక్క ఫ్యాక్టరీ నిర్ణయించే అవకాశం లేదు. సరే, ఈయన తూర్పు జిల్లాలో తిరుగుతుంటే సీమలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 3 రోజుల పర్యటన ఏంటి? ఇదేమన్నా కలిసి చేసిన సీమ అంటే కుప్పం, ఆయన సొంత నియోజకవర్గంలో. అవును, కుప్పం మీద జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అక్కడ పర్యటించి అక్కడ ఒక అభ్యర్థిని కూడా ఆయన ఎవరు చంద్రమౌళి కుమారుడిని ఆయన పెట్టి భరత్ కదా, భరత్ అని ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రిని కూడా చేస్తాము అని చెప్పొచ్చిన ఇదంతా కూడా ఉంది. తర్వాత భువనేశ్వరి కూడా అక్కడికే వెళ్ళి ఒక సహాయ శిబిరం ఏదో పెట్టడము, లోకేష్ పాదయాత్ర అక్కడే. ఒకటి చూడండి, వీటన్నిటి వల్ల కలిగే ఉపయోగంతో పాటు వీళ్ళు ఎంత ఫోకస్ చేస్తున్నారు అంటే అక్కడ కొంత సవాలును ముప్పును పసిగట్టడం వల్ల దీన్ని భద్రం చేసుకోవాలి. దాని భయం అనండి, జాగ్రత్త అనండి, కానీ ఇది అక్కడ తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ అవసరం. అంటే కళ్ళు మూసుకొని గెలుస్తాము అనేది అయితే కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు చాలా అవలీలగా గెలిచిపోతే మిగతా చోట్ల ఫోకస్ చేస్తారు. కానీ చంద్రబాబు అంతకుముందు కాలంలో 2 ఏళ్లకు ఒకసారి కూడా వెళ్ళని సందర్భాలు కూడా ఉండేవి. లేదా మహా అయితే పండగకి వెళ్ళేవాళ్ళము. అటువంటిది ఆయన ఒక 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వెళ్ళటం, ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్ళటం అంటే తప్పకుండా దాన్ని తీవ్రమైన సవాల్గా తీసుకొని నిలబెట్టుకోవాలనేది అయితే బలంగా ఉంది. 2 చోట్ల కూడా ఆయన పోటీ చేస్తారనే టాక్ కూడా అది చూడాలి. అవన్నీ ఇంకా మనం అవన్నీ ఊహాగానాలు కదా. చేస్తే కూడా ముందు నుంచే చూశారు, 2 చోట్ల చేశారు, మా దెబ్బకు భయపడి అనే ఒకటి కూడా వస్తుంది అనే సెకండ్ పర్సెప్షన్ కూడా ఉంది. మరి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తే చేస్తారేమో చివరకు. ఆ పీకే ఈ పీకే 2 పీకేల మధ్యలో ఆయన ఉన్నాడు మరి ఇరుకే అని. సార్ ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ మంత్రులు వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడు తయారు చేస్తారు? ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలి, దాంతో శంఖారావం పూరించాలి, ఇవన్నీ చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంచెం విముఖంగా లేదా ఎడముఖం పెడముఖంగా అలా ఉంటే పరిస్థితులు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఒక సర్దుబాటో దిద్దుబాటో ఆయన కొంచెం మళ్ళీ ఫెదర్డ్ కొంచెం రఫల్డ్ ఫెదర్స్ను సరిచేసే ప్రక్రియ ఒకటి అవసరం కావచ్చు. సార్, అంబటి గారు ఈ ఏంట పొత్తులు ఎత్తులో లేకపోతే సీట్లు ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది ఏ రకంగా వెళ్ళాలి అని అంటే ఆయన ఒక ట్వీట్ చేశారు. జన సైనికులు దాని మీద రగిలిపోయే పరిస్థితి. పీకే మరి అనొచ్చు అనకూడదు, మనకి అని దౌర్భాగ్యం అంతే, ఏం చేయలేం పరిస్థితి. పిచ్చి కుక్క పీకే పిచ్చి కుక్క అని చెప్పి ఆయన ప్రస్తావించి ఒక ట్వీట్ చేయడం అన్నది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అవసరమా ఇవన్నీ? అనవసరము, అవాంఛనీయము, చాలా అభ్యంతరకరం కూడా. మనం ఒక సంస్కారవంతమైన భాష, రాజకీయమైనటువంటి విషయాలు విమర్శలు వదిలేసి ఈ తిట్టి బూతులు ఇంకా మనుషుల్లాగా తిట్టగలిగినవన్నీ తిట్టేవి అయిపోయాక ఇంకా జంతువులు, కుక్కలు, నక్కలు ఇవన్నీ కూడా అవసరం అవుతున్నాయి. మీరు దీనికి ఇంకోటి కూడా చూడాలి. మనం నిన్న ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ దాని గురించి వివరంగా మనం మాట్లాడాము. ఆయన అక్కడికి వెళ్ళి డెన్ దగ్గరికి వెళ్ళి తగలబెట్టడమే తప్పు, ఇదంతా ఎందుకని నేను అన్నాను. కానీ రాత్రికంతా ఒక తెలుగుదేశం అభిమాని ఒక ఆయన తల నరికి వస్తే నేను ₹1 కోటి ఇస్తాను ఆయన ఒక దీంట్లో ప్రకటిస్తాడు. ఏం మాటలు అంటే విద్వేషాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారు. జుగుప్సాకరమైనటువంటి భాషను, అభ్యంతరకరమైనటువంటి చాలా భరించలేనటువంటి దుర్భరమైనటువంటి దుర్భాషలే కాకుండా ఇప్పుడు విద్వేషం స్థాయికి చేరుతుంది. ఉత్తర భారతంలోనో ఎక్కడో ఎవరో తలనరికాలని అంటే దాని మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ విద్వేష భాష నుంచి తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద, ప్రతి సంస్కారవంతుడైన తెలుగువాడి మీద ఉందండి. కుక్కలు అనుకోవడం, కుక్కలు నక్కలు అనడానికి మీరు మంత్రులు రాజకీయ నాయకులు అవ్వడం ఎందుకండి? పైగా ఈ పీకేనా ఆ పీకేనా అని. కుక్కలు చాలా విశ్వాసం కలిగినవండి. మనం పదే కుక్కలను తగ్గించడం కూడా మంచిది కాదు. మానవ జాతికి అతి అనాది స్నేహితులు ఉంటే అతి విశ్వాసమైంది. ఈ రకరకాలుగా రాజకీయ విశ్వాసాలు మార్చిన వాళ్ళు, అటు ఇటు అయిన వాళ్ళు, వీళ్ళతో వాటిని పోల్చడం కూడా ఏమీ వాస్తవానికి సరికాదు. ఇది ఇట్లాంటివి వీటిని పూర్తిగా ఖండించాలి. ఇంకా ఏమీ దీని మీద ఏం శశభిషేకాలు, అలాగే బెదిరింపులు కూడా, తల నరకండి, 4 కోస్తాను, ఇవన్నీ మనము అనాగరికమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కుసంస్కార భాష అనేదాన్ని బహిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. సర్దుకోవాలి. వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ను వెనక్కి తీసుకోవాలని కూడా మనం కోరాలి. ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు మన ఇలా జరిగినప్పుడు జరిగింది అని చెప్పి మన ఆవేదన పడడం లేకపోతే బాధపడడం తప్పించి ఇది మంచిది కాదని చెప్తున్నాం. కానీ పాఠాలు నేర్పించారు కదా సార్. ఎన్నికల్లో అనేక సార్లు ఓడిస్తారు, లేకపోతే వాళ్ళని దగ్గరికి రాని
నిరసనలు తెలుపుతారు, వాళ్ళు వస్తే వాళ్ళని ఎవరు కలుసుకోరు. మేము ఇటువంటి వాటిని ఆమోదించడం లేదు. ఇటువంటి ఎవరు ఏ పార్టీ చేసినా కానీ నోరు జారితే అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మిమ్మల్ని దూరం పెడతాము, అది ఆ ప్రభావం మీ పార్టీ మీద కూడా చూపిస్తాము అన్న ఒక స్పష్టమైన సంకేతం ప్రజల నుంచి వెళ్ళాలి. చాలా పద్ధతులు ఉన్నాయండి ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు, ఊరి బయట కటౌట్లు పెట్టి ముందే వాళ్ళు ప్రకటిస్తున్నారు. కాబట్టి చాలా మార్గాలు ఉన్నాయి చెప్పడానికి. వాళ్ళు కుక్కలు వీళ్ళు చాలామంది పాలకవర్గ రాజకీయ నాయకులు ఎత్తులు జిత్తుల్లో నక్కల్లాగా వ్యవహరిస్తారనే అభిప్రాయం చాలామందికి ఉంది. కానీ ఇది ఎక్కడ వ్యవహారం అండి? పైగా ఆ పీకేను ఈ పీకేను సస్పెన్స్ కూడా ఏంటండి? ఇప్పుడు ఆ సిద్ధార్థ లూత్రా అప్పటి నుంచి మొదలైంది. ఏదో పద్యంలో కొటేషన్ తీసుకొని రావడం, అది ఎవరికి అప్లై అవుతుంది మళ్ళీ మీరు అనదలుచుకుంటే ప్రత్యక్షంగా అనండి, ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటారు, లేకపోతే కేసు పెడతారు. ఇప్పుడు ఆయన ఎవరో తల నరికితే ₹1,00,00,000 ఇస్తానన్నాడు. మరి ఆయన ₹1,00,00,000 ఇంకేదైనా మంచి పనికి చేస్తే చాలా బాగుంటుంది. ఆయన అమరావతి ఉద్యమంలో ఉన్నాడు. దానికి సార్ ప్రతి రెచ్చగొట్టి ఆ రకంగా ఎవరన్నా కానీ ఆ స్టెప్ వేస్తే పడిస్తే ఎలా ఉంటుంది? చాలా తప్పండి. అది జరిగింది. అటువంటి వాటిలో శిక్షలు జరిమానాలు కూడా పడ్డాయి. అనేక రోజులు పార్లమెంట్లు దాకా కూడా చర్చలు వచ్చాయి. ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి ఆయన నిజానికి మిత్రుడే. ఆయన చాలా విద్యావంతుడు. రోజు చాలా హేతుబద్ధంగా ఎన్నెన్నో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాడు. ఈ ద్వేషం ఏంటండి? ద్వేషం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాదు. ప్రేమం ఇచ్చే పర్సెంటేజ్ ద్వేషం ఎలా ఇవ్వగలదని శ్రీశ్రీ ఎక్కడో చోట అంటాడు. నఫరత్, ద్వేషం అనేది అక్కడి దాకా వెళ్ళటం అనేది ఏమాత్రం మంచిది కాదు. దాన్ని అలౌ చేయటం కూడా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కేసు పెట్టాడు కదా, ఇప్పుడు అంతా కేసుల ఇదంతా వ్యూహం అండి. ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి, అంతేకండి, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడానికి, రెచ్చగొట్టడంలో తమను తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి, హీరోల్లాగా కనబడడానికి చేస్తున్నటువంటి విఫల వికృత విషాదకర ప్రయత్నాలు ఇవన్నీ. చాలా ఘోరం. సింపుల్గా స్ట్రైట్గా చాలా మందిలో ఉన్న అనుమానం, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని ఆయన